భారీ వర్షాల ఎఫెక్ట్ ను కూడా తట్టుకొని దుమ్ము లేపుతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల ఆవల రిమార్కబుల్ హోల్డ్ ను చూపించిన ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్లను దక్కించుకుంటూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా 40 కోట్ల షేర్ మార్కును అధిగమించిన ఈ సినిమా అనేక అవరోధాలను ఫేస్ చేసినా కానీ బ్రేక్ ఈవెన్ మార్కును పూర్తి చేసుకుని నాని ఖాతాలో మరో హిట్ మూవీగా నిలిచి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల మూవీస్ పరంగా ఇప్పుడు నాని రేర్ రికార్డును నమోదు చేశాడు. టాప్ స్టార్ మూవీస్ కి ఇప్పుడు మినిమం 100 కోట్ల షేర్ అనేది బెంచ్ మార్క్ గా నిలిస్తే చాలా వరకు మీడియం రేంజ్ హీరోల మూవీస్ కి చాలా కాలం నుండి 40 కోట్ల బెంచ్ మార్క్ అలానే కొనసాగుతూ ఉంది. సరైన క్వాలిటీ మూవీస్ మీడియం రేంజ్ హీరోలు చేయకపోవడంతో ఆ మార్కెట్ స్లాట్ అదే రేంజ్ లో కొనసాగుతూ ఉంది. రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోలు కూడా పెద్దగా హిట్స్ ఏవి కొట్టలేదు. కానీ అదే టైంలో నాని మాత్రం వరుస పెట్టి మంచి సినిమాలతో తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సరిపోదా శనివారం సినిమాతో మరోసారి 40 కోట్ల షేర్ మార్కును దాటగా టోటల్ గా మీడియం రేంజ్ హీరోలలో ఎక్కువ సార్లు 40 కోట్ల షేర్ మార్కును అందుకున్న హీరోగా నిలిచాడు నాని. నాని కెరీర్ లో ఈగా, ఎంసీఏ, దసరా సినిమాలు ఇది వరకు 40 కోట్ల షేర్ మార్కును అందుకుంటే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో 4వసారి 40 కోట్ల షేర్ మార్కును అందుకొని రచ్చ చేయగా లాంగ్ రన్ లో మంచి జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతకన్నా మించి సినిమా ఎంతవరకు ముందుకు వెళుతుందనేది ఆసక్తికరం. వర్షాలు పెద్దగా మొదటి వారంలో ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ పాటికే 50 కోట్ల క్లబ్ లో సినిమా చేరి ఉండేది. ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.